హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు నేనైతే ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాను. అదే సైక్లోన్స్ అంటే అందరికీ తెలుసు. సైక్లోన్స్కి నేమ్స్ ఉంటాయని కూడా తెలుసు. అసలు ఆ నేమ్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సైక్లోన్స్కి సైక్లోన్ 1, సైక్లోన్ 2 ఇలాంటి నెంబర్స్ ఇస్తే గుర్తుంచుకోవడం చాలా కష్టం. అందుకే గజ, పాని, తిత్లీ ఇలాంటి సింపుల్ నేమ్స్ పెడతారు. ఇలా పేర్లు ఉండడం వల్ల పీపుల్కి, న్యూస్ ఛానల్స్కి, సైంటిస్ట్లకి చాలా ఈజీ అవుతుంది. ఒకే సమయంలో మల్టిపుల్ సైక్లోన్స్ వచ్చినా కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అసలు ఈ నేమ్స్ని ఎవరు డిసైడ్ చేస్తారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. WMO వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్. ఇది ఒక వెదర్, క్లైమేట్ గురించి రూల్స్ ఇచ్చే ఒక ఇంటర్నేషనల్ గ్రూప్. ఇది యునైటెడ్ నేషన్స్లో పార్ట్. WMO సైక్లోన్ నేమింగ్ సిస్టమ్ని మేనేజ్ చేస్తుంది. సో ఆల్ కంట్రీస్ సేమ్ నేమ్స్ యూజ్ చేస్తాయి. ఇది గైడ్ లైన్స్ ఇచ్చి నేమింగ్ ప్రాసెస్ స్మూత్గా జరిగేలా చూస్తుంది. WMO ఆధ్వర్యంలో మన ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న కంట్రీస్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవ్స్ ఇలాంటి మరెన్నో కంట్రీస్కి ఒక గ్రూప్ ఉంది. దాన్నే WMO ప్యానెల్ అని కూడా అంటారు. ఈ గ్రూప్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ని ప్రిపేర్ చేస్తుంది ఫర్ సైక్లోన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. సరే, ఇదంతా ఓకే. అసలు నేమ్ లిస్ట్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? మన రీజియన్లో ఉండే 13 కంట్రీస్ ఒక్కో కంట్రీ 13 నేమ్స్ని ఇస్తుంది. అంటే టోటల్గా 160+ నేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వచ్చి గజా, తిత్లీ అనే నేమ్స్ని సజెస్ట్ చేసింది. బంగ్లాదేశ్ నిసర్గ, ఖత్తర్, దానా ఇలాంటి నేమ్స్ సజెస్ట్ చేశాయి. అయితే ఈ నేమ్స్ని సెలెక్ట్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా అంటే నేమ్స్ చాలా చిన్నగా, ఈజీగా చెప్పగలిగేలా ఉండాలి. ఏ కల్చర్ అండ్ రిలీజియన్ని హర్ట్ చేయకూడదు. యానిమల్స్, ఫ్లవర్స్, నేచర్ ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తారు. ఇండియన్ ఓషన్లో నేమ్స్ రిపీట్ చేయరు. వన్స్ యూజ్డ్ దే ఆర్ డన్. ఇలాగా అన్ని నేమ్స్ ఒక బిగ్ లిస్ట్లో కంట్రీ వైజ్గా అరేంజ్ చేస్తారు. నేమ్స్ ఆర్డర్ ప్రకారం ఒక్కో సైక్లోన్కి ఒక్కో నేమ్ ఇస్తారు. సైక్లోన్ వచ్చినప్పుడు ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ అంటే IMD ఇది WMO కింద వర్క్ చేస్తుంది. ఈ లిస్ట్ నుంచి ఒక నేమ్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఒక సైక్లోన్ చాలా డ్యామేజ్ చేస్తే లైక్ ఫానీ ఇన్ 2019 ఆ నేమ్ని రిటైర్ చేస్తారు. WMO న్యూ నేమ్ని అప్రూవ్ చేస్తుంది. సో దట్ పీపుల్ డోంట్ గెట్ రిమైండెడ్ ఆఫ్ ద డిజాస్టర్. ఇండియన్ ఓషన్లో నేమ్స్ ఒక్కసారి యూజ్ చేస్తే తర్వాత రిపీట్ చేయరు. లిస్ట్ అయిపోతే న్యూ లిస్ట్ స్టార్ట్ చేస్తారు. సో ఇలా నేమింగ్ సిస్టమ్ ద్వారా పీపుల్కి క్లియర్ వార్నింగ్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎస్, దట్స్ ఇట్ ఫర్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్, బాయ్.